రిపోర్ట్ ఫాలో అవుతూనే ఉన్నారా రాత్రి అంతా? నేనేం పడుకోలేదు. ఎవ్వరం పడుకోలే, పడుకొని ఎవరు కూడా ఎవ్వరం పడుకోలే అసలు. అంటే ఇప్పుడు 10 సినిమాలు అవని 100 సినిమాలు అవని ఆ స్ట్రెస్ అదో టార్చర్ అబ్బా సినిమాలు రిలీజ్ చేయడం. ఆ స్ట్రెస్ మాత్రము ఎందుకంటే అన్నారు ఎవరిని తిట్టాలని కాదు, ఇంత స్ట్రెస్ పడతాం కదా. ఓకే ఐ మీన్ మనం అనుకున్నట్టే చిన్న డివైడ్ ఏ సినిమా అది ఓకే అనుకుని ప్రశాంతంగా పడుకుని అంత అని చేస్తామని పర్సనల్ అటెన్షన్ కోసం సినిమాని డ్యామేజ్ చేస్తే ఆ పెయిన్ ఇట్స్ మనీ కదా అన్నారు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఒక చిన్న థియేటర్ ఎగ్జిబిటర్ అడ్వాన్స్ తీసుకొచ్చి ఇస్తాడు డిస్ట్రిబ్యూటర్గా, డిస్ట్రిబ్యూటర్ మాకు వచ్చి కడతాడు. ఇప్పుడు ఒక్క వంశీగా డబ్బు కాదు కదా అది, ఒక 100 మంది డబ్బు కదా అది. నీ సరదా కోసం మా జీవితాలతో ఆడుకుంటున్నావు బస్సు, అది అర్థం చేసుకోమని చెప్తున్నాం అంతే. ఎవరిని తిట్టాలని కాదు, మా జీవితాలు ఇవన్నీ. ఒక సినిమా తేడా కొడితే ఎక్కడికి వెళ్ళిపోతాం చూస్తున్నారు కదా ఈ రోజుల్లో ఎలా ఉందో పరిస్థితి. అందుకని మీ ఫ్యాన్సీస్ కోసం మా జీవితాలతో ఆడుకోవద్దు అనేది అంతే. సరే మొత్తానికి సక్సెస్ మీట్ ఎక్కడ సినిమా టేబుల్ ప్రాఫిట్ అసలు ఏమడుగుతున్నారు డబ్బులు టాపిక్లు ఎవడన్నా ఇలా పబ్లిక్ ప్లాట్ఫామ్స్ లో అడుగుతారు. ఎంత ప్రాఫిట్ అని అడగలేదు సార్, టేబుల్ ప్రాఫిట్ కాదన్నాను సార్. సినిమాకి అనుకున్న దానికంటే బాగా పెట్టలేదు కదా, అనుకున్న దానికంటే బాగా ఎక్కువ ఖర్చు అయింది. సో నేనేం డబ్బు పోగొట్టుకోలేదు అంతవరకు అయితే. కానీ ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్త పడాలేము కదా సార్, ఎక్కువ ఖర్చు పెట్టడంలో. ప్రతిసారి ఇదే కదా జరుగుతుంది. ఎన్నిసార్లు మా బాబాయ్ తిట్టినా నాకు సిగ్గు రావట్లేదు. అంటే ఇప్పుడు నేను చెప్తాను కదా, అదే ఇప్పుడు నేను గౌతమ్ జర్సీ చేశాము, విజయ్ గారితో నా ఫస్ట్ సినిమా. ఇప్పుడు గౌతమ్ నాకు ఇది కావాలి వంశీ అంటే నేను ఇవ్వను, అంత ఖర్చు అవుతుంది నేను ఇవ్వను అన్నాను. ఎలా అంటాను చెప్పి అలా. ఈ గౌతమ్ది మ్యాజిక్ ఎప్పుడు వస్తుంది? ఇంకా మొదలు పెట్టాలి ఇప్పుడే కొంచెం మనిషి. ఇంకొక షూటింగ్ ఏమైనా జరిగింది? షూటింగ్ అంతా సినిమా అయిపోయింది. అది జస్ట్ అనిరుద్ధ్ గౌతమ్ కూర్చుని ఆల్బమ్ కంప్లీట్ చేస్తే స్టోరీ స్టార్ట్ ప్రమోటింగ్ ఇట్. అండ్ సరే సక్సెస్ మీట్ ఎక్కడ సార్? అదే ఈ మండే కానీ ట్యూస్డే కానీ రాయలసీమ తెలంగాణ అయిపోయింది. సో ఆంధ్రాలో ఈస్ట్ వెస్ట్లో ప్లాన్ చేద్దామని. ఈసారి ఏం చేసినా మూర్తి గారి కోసం చేద్దామని. కాకినాడ చుట్టుపక్కల ఎక్కడ ఆయన వస్తారన్నా? ఆయన తీసుకెళ్తామని ఇస్తారు. భాగ్యశ్రీని వస్తే ఆయన పిలవండి, ఆయన కూడా పిలవండి. తప్పకుండా చేయించాలి తప్పకుండా. అసలు యాక్చువల్లీ ఎక్కువ హీరోయిన్ల మీద ఇంట్రెస్ట్ ఈయనకు ఉంటుంది. ఎందుకంటే సినిమా చూస్తున్నారు ఇంకో షో టైం అని హీరోయిన్ ఫోటోనే పెడతాడు ఈయన. అసలు మీకు తెలియదు, ఓన్లీ హీరోయిన్ ఫోటో పెడతాడు. అది కూడా అది ఎందుకంటే ఈయనకి ఎక్కువ ఇంట్రెస్ట్ హీరోయిన్ అంటే. ఈసారి ఏంటో జీవి గారు దొరికారు అనుకోకుండా. లేదు సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ లేదని. అదే బాగుంది సార్, థ్యాంక్ యూ. సో ఇన్నోవేటివ్గా ఉంది, బాగా ఉంది ఖచ్చితంగా. మరి ఇంటర్వ్యూ మా గోల్ ఏం లేదు, ఏదో మేము లేదండి. నేను ఏంటంటే సార్ కొన్ని మిస్కన్సెప్షన్స్లో ఆడియన్స్ వెళ్ళకూడదు. వీ మేడ్ వెరీ గ్రాండ్ స్కేల్ తెలుగు ఫిలిం, హై టెక్నికల్ స్టాండర్డ్స్లో. ఒక వరల్డ్ క్లాస్ సౌండ్ ఇచ్చాడు అనిరుద్ధ్, ఒక వరల్డ్ క్లాస్ విజువల్ ఇచ్చాడు జమాన్ కానీ గిరీష్ కానీ. ఒక కొత్త రకంగా ఒక స్పై కథ చెప్పడానికి ట్రై చేశాము. చిన్న ఫ్లాస్ ఉన్నాయి, నేను కాదనట్లేదు. పిచ్ పర్ఫెక్ట్ సినిమా తీసాము, మేము ఏం చెప్పట్లా. కానీ ఈ పిచ్చి యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో ఇట్లాంటి పిచ్చి విని మీరేం డెసిషన్ తీసుకోమాకండి. మంచి సినిమా తీసాము, మీరు ఖచ్చితంగా థియేటర్కి వచ్చి సినిమా చూడండి, యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ద ప్రోడక్ట్ వీ గేవ్ యూ అని చెప్పడానికి ఈ చిన్న తప్పితే ఎవరిని తిట్టడానికి కాదండి. ఐఎమ్ జస్ట్ నాట్ లేదంటే ఇప్పుడు ఏంటంటే ఇవాళ కాంపిటీషన్ పెరిగింది, నెంబర్ ఆఫ్ ఛానల్స్ పెరిగాయి, యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ రకరకాల. ఇప్పుడు ఏ హీరో అయినా సరే, ఏ రేంజ్ హీరో అయినా కూడా అంతమందికి ఇచ్చే అవకాశాలు రాను తగ్గిపోతున్నాయి. ఇంతకుముందు ఆయన ఇందాక చెప్పారు టీఎన్ఆర్ ఇంటర్వ్యూ అన్నారు. ఆ రోజుల్లో కాంపిటీషన్ లేదు కాబట్టి టీఎన్ఆర్ 3 hours కూర్చోబెడితే కూర్చునేవాడు. ఇప్పుడు టీఎన్ఆర్ వచ్చి 3 hours కూర్చోబెట్టమంటే ఎవరు కూర్చోరు. సో ఇవాళ పరిస్థితి అలా అయిపోయింది. ఇలా టైంలో ఈ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ అన్నది కొంత డిఫరెంట్గా ఉంటుంది, అవసరం క్యాటర్ చేస్తుంది కూడా అని అనుకుంటున్నాం. కానీ you all felt like you covered what you wanted to talk. I have one question. I wanted to know about the working with Girish and Jomonti because Girish garu first schedule chesaru kada. Girish shot the first bit. Police constable undeda. ఆ రెండు Girish, and once we went to Sri Lanka నుంచి, Sri Lanka was first day Joman వచ్చింది. టెన్షన్ ఉండే ఎందుకంటే మాకు గిరీష్ అలవాటు అయిపోయింది. సో ఏంటి కొత్త సినిమాటోగ్రాఫర్ ఎట్లా ఉంటాడు కానీ జొమాన్ షాట్ మెజారిటీ ఆఫ్ ద ఫిల్మ్ 60% అండ్ brilliant it's looking great asalu. And there is one scene where you meet a police officer ni kalse scene రాత్రి. అవునవును, అక్కడ సిగరెట్ తాగుతుంటే ఒక సిలోట్ షాట్ ఉంటది, ఇలా ముందుకు చూస్తే ఇలా కళ్ళ మీద. అది కూడా జొమాన్ షూట్ చేసాడు. అది జొమాన్ దా? బికాజ్ వి షాట్ దట్ లేటర్.
that no that Ah. that image was brilliant. Asalu that whole setup, like Yeah. just wanted to say We that. really need to thank them. We really and thank you all. రాత్రి 10 గంటలకు పిలిచి మీ అందరినీ కూర్చోబెట్టినాం, మంచిగా వచ్చి మాట్లాడినాం. అండ్ థ్యాంక్ యూ ఆడియన్స్ వన్స్ అగైన్ ఫర్ ఆల్ ద లవ్. వంశీ గారు ఏమైనా తిడితే ఏమనుకోకండి. నాకు audience కలవట్లేదు. వంశీ గారు తిట్టకపోతే మేము సర్ప్రైజ్ అవుతాం. అవునా, ఏమైంది ఈయనకి? Yeah. The film audience wanted this film to be a hit. Yeah, everyone Yeah, was rooting for you. I could strongly feel that. అంటే they were wanting this hit for me, which I can only be grateful for. Yeah, Congrats. yeah. Thank you, thank you, thank you guys. Congratulations and Thank you. thanks a lot. Thank you, G. Veeru.